ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మనిషి ఎంతగానో తనకు ఉన్న జ్ఞానాన్ని బట్టి అద్భుతంగా మరి ఇవంతా కట్టబడింది. ఒకసారి ఆ ప్యాలెస్ చూడండి, అద్భుతంగా ఉన్న జ్ఞానాన్ని బట్టి మరి అద్భుతంగా అది కట్టబడింది. మనుషులకు చిన్న మనిషి ఎంత చిన్నటి వాడైనా మనకి ఎంతగానో సాధ్యమే. మనిషికి సాధ్యమైంది అది కట్టుటకు. మరి మన దేవునికి సమస్తము సాధ్యమే. ఏది అసాధ్యము దేవునికి? అన్నీ సాధ్యమే. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఈ సృష్టినంతా సృజించిన వాడు యేసయ్యనే. ఈ సమస్తం అంతా కూడా చూడండి ఒకసారి, మరి ఎంతగానో అద్భుతంగా అక్కడ ఇదంతా కూడా ఒక మనిషి ద్వారా సృజించబడింది. ఇదంతా కూడా ఒక వ్యక్తి ద్వారా, అంటే ఒక మనుషులని సృజించిన దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి? ఈ భూమి మీద ఉన్న మనిషికి ఎంతో జ్ఞానం ఉంది, కానీ మరి మనిషిని సృజించిన దేవునికి విస్తారమైన జ్ఞానం ఉన్నది. మరి అటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే. దేవునికి స్తోత్రం. దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఏది నువ్వు అసాధ్యంగా ఫీల్ అవుతున్నావో, ఏది నీ జీవితంలో ఇది జరగదు అనుకున్నావో, అది జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం బహుబలమైనది. ఒక మనిషే ఏదైనా సృష్టించగలుగుతున్నాడు, ఎంత పెద్దదైనా కూడా చేయగలుగుతున్నాడు. ఒక వ్యక్తి ఏదైనా చేయగల శక్తి దేవుడు, జ్ఞానాన్ని, శక్తిని దేవుడు ఆ మనిషికి ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఈరోజు ప్రియ సహోదరి, దేనికి బాధపడుచున్నావో, దేనికి టెన్షన్ పడుచున్నావో, ఇది జరగదని అనుకుంటున్నావేమో, నీ జీవితంలో సమస్తము సాధ్యము చేస్తానంటున్నాడు. ఒక మనిషికి ఉన్న జ్ఞానాన్ని బట్టే ఇదంతా కూడా క్రియేషన్ చేసుకోబడింది. మరి దేవుడు మన జీవితంలో ప్రతి కార్యాన్ని కూడా సఫలపరచగలడు. మరి అదేవిధంగా దేవునికి కూడా అసాధ్యం అంటే ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. ఈరోజు నీ జీవితంలో సాధ్యపరచబోతున్నాడు. దేవునికి అసాధ్యం అంటూ లేదు. కాబట్టి నీ జీవితంలో కూడా అన్నీ సాధ్యపరిచి నీకు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. ఇదంతా సృజించిన దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, అద్భుతమైన రీతిలో మీరు ఈ ప్రాంతానికి నడిపించిన విధానానికి స్తోత్రం. నీకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. నీవు సమస్తము సాధ్యపరిచే దేవుడు. నీ కృపలో భద్రపరిచి, బలపరిచి, స్థిరపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీ కొరకు నన్ను ముందుగా